బీహార్లో మోదీ మ్యాజిక్ మరోసారి వర్కౌట్ కానుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా సీ ఓటర్ సర్వే సంస్థ సంచలన సర్వేను వెలువరించింది. ఆ సంస్థ డైరెక్టర్ యశ్వంత్ దేశ్ముఖ్ చెప్పిన దాని ప్రకారం ఎన్డీఏకు 175 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మహిళా ఓటర్లు లాస్ట్ ఎన్నికల కంటే జస్ట్ 3% పెరిగిన భారీ విజయం తప్పదని తెలిపింది. ఇక మహాగఠబంధన్ కూటమికి ఈసారి కూడా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. 2020లోనూ ఈ సంస్థ చాలా పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేసింది. సో ఈసారి కూడా ఎన్డీఏదే విజయం అని చెబుతున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీన్ని బట్టి చూసుకుంటే ఓట్ చోరీనో ఈవీఎంల పైన నిందలు వేయడమో మాని ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం బెటర్ అని రాహుల్ గాంధీ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది.